ఏమయ్యా మర్యాద మనీషు, పేరులోనే మర్యాద. సంచాలకుగా కొత్తగా ఛాన్స్ ఇస్తే ఇన్ని రోజులేమో నాకు ఛాన్స్ రాలేదు, నన్ను మానిటర్ చేయలేదు, అది ఇది అని మాట్లాడిండు. సంచాలకుకి ఇస్తే ఏం చేసినావు అయ్యా మర్యాద మనీషు? ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం చూస్తావా? రకరకాల న్యాయం చూస్తే ఇట్లా ముందు ఇద్దరికేమో నువ్వు గ్రీన్ లైట్ వచ్చేదా కాపమని చెప్పినావు, రెండో దాకా క్లియర్గా నీ ఇంటెన్షన్ కనిపిస్తుంది పోయి చేయని అన్నట్టు కనీసం గ్రీన్ లైట్ సైడ్ కూడా చూడలా నువ్వు. తప్పు నీది. ఇటు సైడ్ నుండి గ్రీన్ లైట్ చూసుకోవాల్సింది, అవతల సైడ్ నిల్చొని గ్రీన్ లైట్ వచ్చిందా లేదా చూసుకోకుండా, రెడ్ లైట్ చూసుకోకుండా ఆయనను పంపించి అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకొని తప్పు చేసి గ్రీన్ లైట్లో కొట్టలేదని చెప్పి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అంత పెద్ద డిస్కస్ చేసిండు అనిపించింది మర్యాద మనీష్. పేర్లోనే మర్యాద ఉన్నది, సబ్జెక్ట్లో మాత్రం మర్యాద లేదనిపించింది. అనవసరం అంటే ఈ రోజంతా కూడా కొన్ని అంతే కాంట్రవర్షియల్గా మాట్లాడు ఇవన్నీ మర్యాద మనీష్ నడుస్తున్నాయి. ఒక ఇంప్రెషన్ ఉండే మర్యాద మనీష్ మీద ఆ ఇంప్రెషన్ అయితే ఎలా పోయింది అనిపించింది నాకు. అనవసరంగా ఇమాన్యుల్కి పాపం ఇమాన్యుల్ బాధపడి మొత్తుకుంటాడు. ఏందే ఆ ఎలిమినేషన్ ఏందే అని. జనరల్గా మీరు గేమ్స్లో ఎప్పుడు చూసినా కూడా అంతకుముందు అయినా ఏ గేమ్స్లో కూడా ఫస్ట్ టైము ఇది ఫస్ట్ గేమ్ వాడలేదు, ఫస్ట్ టాస్క్ వాడేది. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఓకే నెక్స్ట్ టైం అట్లా చేయొద్దని చెప్పేసి చేస్తే అయిపోతుండే, లేకుంటే ఒక వార్నింగ్ లాగా ఇచ్చేసేది ఉండే. లేదంటే నువ్వు ఫస్ట్ ఇద్దరికి కూడా చెప్పేది కాకుండే ఫస్ట్ అనవసరంగా ఇద్దరికి చెప్పేసి మరి మన ఇతనికి ఇమాన్యుల్కి వచ్చేవరకు అన్యాయం చేసేసి ఎంత ఘోరం అంటే అంత ఘోరం చేసేసిండు మర్యాద మనీష్. ఓకే, సో ఇది హైలైట్ టాపిక్ అనమాట ఇవాళ. సో నెక్స్ట్ వచ్చేసి సంజన గారు. బిగ్ బాస్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ మామూలుగా లేదు. బిగ్ బాస్ కెప్టెన్సీ సంజన గారు కెప్టెన్ అయిపోయారు టాస్క్ తర్వాత. రైట్, ఊహించనట్టుగా సంజనను లోపలికి పిలిచారు. సంజన లోపలికి పిలిచిన తర్వాత మీకు అంటే జనాలందరినీ మిమ్మల్ని కార్నర్ చేస్తున్నారు అనుకుంటున్నారు సంజన అని చెప్పేసి అంటే సంజన కూడా ఎస్ బిగ్ బాస్ అన్నది. బట్ ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడిందంటే బయట ఎంత షో చేస్తుందో, ఎన్ని దొంగతనాలు చేసి షో చేస్తుందో దానికి కంప్లీట్ కాంట్రాడిక్టరీ లోపల మాట్లాడింది సంజన. ఎంత అంటే చూస్తే అబ్బా ఇంత మెచ్యూర్డ్ అమ్మాయి కదా సంజన అన్నట్టుగా అనిపించింది. అంత పర్ఫెక్ట్గా మాట్లాడారు. అసలు కన్ఫెషన్ రూమ్ సంజనకి బయట సంజనకి అసలు 1% పోలిక కూడా లేదు. అంత పర్ఫెక్ట్గా లోపల మాట్లాడింది. కొత్తగా చూసే వాళ్ళు నిన్ననే కనుక బిగ్ బాస్ షో కనుక చూస్తే అబ్బా ఈ అమ్మాయి విన్నరే కదా అంత మెటీరియల్ అంత బాగా మాట్లాడింది అనిపించింది నాకు. అండ్ తన స్ట్రాటజీ మనం నిన్న చెప్పుకున్నట్టు స్క్రిప్ట్ అని ఒక డౌట్ అయితే వచ్చింది. ఇంట్లో గొడవలు చేయమనో లేకుంటే షో లేపాలంటే ఇప్పుడు షో మీద జనాలకు ఇంట్రెస్ట్ ఇంతో అంత ఫామ్ అవుతుంది అంటే కారణం మాత్రం అన్డౌటెడ్లీ సంజన గారని నాకైతే అనిపించింది. సో మీకు కూడా ఇట్లే అనిపించిందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మొన్న దొంగతనం చేసినప్పుడు కానీ ఆ బాత్రూమ్ ఇష్యూలో కానీ సంజన గారు చేసిన రచ్చ మామూలు రచ్చ కాదు. నేను ఇంతే అన్నట్టుగా నాకు ఇంకో డౌట్ ఏమొస్తుందంటే ఎవరెవరైతే గేమ్ ఆడలేదో వాళ్ళందరినీ లేపాలని చెప్పేసి వాళ్ళందరినీ ఆడిపియాలని సంజన రింగ్ మాస్టర్ లాగా తయారైందేమో అనిపించింది. ఎందుకంటే సుమన్ శెట్టి దగ్గర సిగరెట్లు దాచిపెట్టేసింది, రకరకాలుగా అయితే చేస్తుంది. అంటే హౌస్లో చేయాల్సిన అన్ని పనులన్నీ సంజన అయితే చేస్తుంది. నిన్న చూసిన తర్వాత నాకు అంటే ఈ కన్ఫ్యూషన్ రూల్ చూసిన తర్వాత నిజంగా కూడా సంజన గేమ్లో ఉండవలసిన అమ్మాయే అని అనిపించింది అనమాట. సంజన లేకుంటే ఆయనతో ఫన్ కూడా లేదు అని చెప్పేసి. ఇక మళ్ళీ కామనర్స్కి వస్తారా, వీళ్లకు గొడవలు కొట్లాటలు తప్ప వేరే ఇష్యూ ఏం కనబడతలేదు. ఏ డిస్కస్ చేసినా కూడా దాన్ని ఎందుకు రానిచ్చిండ్రు, వాళ్ళని ఎందుకు రానిచ్చిండ్రు, ఇట్లెందుకు చేసిండ్రు, ఇదే డిస్కషన్. ఓ ఫన్ యాంగిల్ కానీ ఓ మాట్లాడడానికి కానీ వేరే ఏదైనా మాట్లాడదాం బిగ్ బాస్ షో అంటే గొడవలు తప్ప ఏదీ లేదు అన్నట్టుగానే నిజంగానే వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడ గొడవ అయితే ఎక్కడ పెట్టుకుందామా, ఎక్కడ ఎక్స్పోజ్ అవుదామా అని చెప్పేసి వీళ్ళు అదే పనిలో ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ అంటే ఇంతో అంత ఇమాన్యుల్లో వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు తప్పితే వేరే ఎంటర్టైన్మెంట్ యాంగిలే లేదు. గొడవలు కొట్లాటలు తప్ప ఏమి ఉంటట్లా. అంటే ముఖ్యంగా కామనర్స్ విషయంలో వీళ్ళకి ఒకటి ఇచ్చారు, కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు హౌస్ అంటే టెనెంట్స్ ఓనర్స్ అని వీళ్ళని ఓనర్స్ చేసిర్రు. ఓనర్స్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు కొన్ని ఇచ్చేస్తున్నారు. వీళ్ళు అంటే వీళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు ఆర్టి పనులు ఇస్తున్నారు, అది ఇస్తున్నారు. ఇలా వీళ్ళకి పడతలేదు. మనీష్ అండ్ ఈ సంజన శ్రీజాకు వీళ్ళకి పడతలేదు, మనీష్ అండ్ ప్రియాకు పడతలేదు. వీళ్ళిద్దరికి గొడవ స్టార్ట్ అయిపోయినాయి. మనీష్ ఏమో పెద్ద నేను స్ట్రాటజీలు చేస్తున్నా, ఓవర్గా స్ట్రాటజీ చేస్తున్నా, మీరు అట్లా చేస్తున్నారు, మీరు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మోనోపాల్ నేను సొంత గేమ్ ఆడతా, మీతో ఆడను, ఇంతో అంతా కలిసి ఆడిందని నేను ఆడను, నేను సొంతగా ఆడతాను. వీళ్ళకి మధ్యలో కూడా గొడవలు స్టార్ట్ అయిపోయినాయి గట్టిగా. అంటే వాళ్ళతో కొట్టాల్సింది వీళ్ళు కూడా ఒక టీం ఇచ్చారు కదా, సో ఈ టీం ఆడితేనే బాగుండు. అంత టీం కాకుండా వీళ్ళు కూడా విచ్చలవిడిగా పక్కకు జరిగేసి ఆడుతున్నారు అనిపిస్తున్నది. మనీష్ అయితే విశ్వరూపం నిన్న చూపించాడు. విశ్వరూపం కాక అనద్దు మనం, దాన్ని నిజరూప దర్శనం అయింది అన్నట్టు మనీష్ది. ఇంకా ఎపిసోడ్ విషయానికి వస్తే మనం ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇమాన్యుల్ని చూస్తే నిజంగా కూడా బాధ అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే తనుజాకు బాగా అర్థమైంది గేమ్ అనిపించింది. ఎందుకు అంటే ఇట్లా ఈ పొజిషన్స్ ఇట్లే ఉండే అని డిస్కస్ చేసింది. ఏమని ఆ ఓనర్స్ టెనెంట్స్ ఇట్లే ఉండవు, ఇవి మారుతాయి, ఇవి ఇట్లే ఉంటాయని వాళ్ళు అనుకుంటున్నారేమో, ఇట్లా కాదు ఇది మారుతాయి
అని చెప్పేసి డిస్కస్ చేస్తుంది. ప్యానెల్లో మొన్న వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. మనం అంటే అర్ధరాత్రి గుసగుసలు అంటారు కదా, అర్ధరాత్రి గుసగుసల్లో ఇమాన్యుయల్ కూర్చొని మాట్లాడుకున్నది ఏంటంటే, మనము టీంగా ఆడట్లేదు, వాళ్ళు టీంగా ఆడుతున్నారు, కావాలని మన అందరినీ అది చేసిండ్రు, ఇవన్నీ అనుకున్నారు కదా. ఇవన్నీ అనుకున్న విషయం వాళ్ళకి ఎట్లా తెలిసింది అని ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. మన లోపల 9 మంది లోపల ఎవరైనా ఉన్నారా, కానీ అక్కడ జరిగింది ఏంది, విన్నది హరీష్, దొంగచాటుగా విని హరీష్ పోయి అక్కడ చెప్పడం వల్ల జరిగింది. బట్ ఇక్కడ వీళ్ళకు మాత్రం వీళ్ళకు కూడా ముసలం పుట్టేసింది. అంటే ఎవరో ఒకరు మన దగ్గర నుంచి లీక్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇమాన్యుయల్ రేజ్ చేశాడు. తర్వాత భరణి గారు ఏమంటే, మన దగ్గర ఎట్లయినా యూనిటీ లేదు, మనం ఇండివిజువల్ గేమ్ ఆడుకుందాం అని చెప్పేసి భరణి గారు స్టార్ట్ చేశారు. నేను హై లెవెల్గా చెప్తాను, ప్రాంప్టింగ్ అయితే ఇవ్వనని అనుకుంటున్నా. సో ఎంతో కొన్ని ఇన్సిడెంట్స్ ఇంపార్టెంట్ విషయం మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ హై లెవెల్లోనే మనకు జనరల్గా జరిగిన దాంట్లో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఎవరు ఏంటి అనేది మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే మీరు చూసిందే కదా, బోర్ కొడుతుంది కదా. సో అట్లా ఆ ఉద్దేశంతో ఇట్లా హై లెవెల్ ఇద్దామని డిసైడ్ అయినా నేను. రైట్. తర్వాత సిగరెట్ దాచిపెట్టింది సుమన్ శెట్టి గారి సిగరెట్లు దాచిపెట్టింది సంజన. మళ్ళొక దొంగతనం చేసింది. దీనికి కలరింగ్ ఏమి ఇచ్చింది, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి ఇచ్చింది. అంటే ప్రతి బిగ్ బాస్ హౌస్లో ప్రతి సీజన్లో ఇది ఒక జరిగేదే. స్మోకింగ్ ఉన్న వాళ్ళు సిగరెట్లు దాచిపెట్టడం, ఇది చేయడం, తర్వాత దాన్ని మళ్ళీ నాగార్జున గారు అడ్రస్ చేయడం. నాగార్జున గారు ఎప్పుడైనా కూడా వీటి మీద అడ్రస్ చేస్తూనే ఉంటారు కదా వీకెండ్ ఎపిసోడ్లో. నాకైతే మన మర్యాద మనీష్కు గట్టిగా పడతాయేమో అనిపిస్తున్నది ఈసారి. రైట్. సో దాచిపెట్టేసింది, నేను ఇవ్వలేదని చెప్పేసింది. కానీ ఆ ఫేస్ ఫీలింగ్ చూస్తే, ఎక్స్ప్రెషన్ చూస్తే దొరికిపోతుంది. ప్రియా వచ్చి అదే చెప్పిందనమాట, అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి, నువ్వు అక్కడ చెప్పావు, మళ్ళీ అది చేస్తున్నావు అని ఇమాన్యుయల్ తోటి, నువ్వు ఎందుకు నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నావు అన్నట్టు సంజన గారు మాట్లాడి మొత్తానికి ఇంత ఫన్ జనరేట్ చేస్తుంది సంజన అనిపిస్తుంది నాకు. ఇంటెన్షనల్గానే చేస్తుంది, కావాలనే చేస్తుంది. డెఫినెట్గా అందరినీ ఆడించాలా. ఎందుకంటే బిగ్ బాస్ లోపల అడిగినప్పుడు అందరూ ఇలా ఆడుతున్నారమ్మా, ఏంటి నిన్ను కార్నర్ చేస్తున్నారంటే, అందరూ మాస్క్ వేసుకున్నారు సార్, షుగర్ కోటింగ్ వేసుకున్నారు, అదని తీసేయాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నా అన్నట్టుగానే చెప్పింది. అదే ఉద్దేశంలో ఉన్నది. ఎందుకంటే సుమన్ శెట్టి ఎక్కువ మాట్లాడలేదు కనుక సుమన్ శెట్టిని ఇన్వాల్వ్ చేయాలని సిగరెట్ దాచిపెట్టింది. ఎంతో కొంత సుమన్ శెట్టి దగ్గర నుంచి బయటికి రావాలంటే అదొకటి చేయాలా. ఎవరెవరు ఉన్నారో అందరినీ గట్టిగానే ఆడేసుకుంటుంది. రైట్. లోపల పిలిచి తెప్పిన తర్వాత ఈమెకు మన కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు, నువ్వు కూడా కెప్టెన్ నిలబడవచ్చు అని చెప్పేసి 4 అయితే సెలెక్ట్ చేసుకుంది. క్లియర్గానే చెప్పింది. అంటే ఇప్పుడు ఏదో ఇంటెన్షన్ లోపల పెట్టుకొని బయటకు ఒకటి చెప్పాలా, అమ్మాయిల్లో అంత సృష్టిని ఎందుకు సెలెక్ట్ చేసామంటే, ఫిజికల్ గేమ్ వస్తే నేను వేరే వాళ్ళతో గెలవలేను, సృష్టితోనైతే గెలిచేస్తాను. కానీ సృష్టిని గెలిచేస్తాను ఎట్లన్నది, సృష్టి చాలా స్ట్రాంగ్ కదా, తను డ్యాన్సరు, మంచి ఫిజిక్ ఉన్న అమ్మాయి, 100% కొట్లాడగలిగే అమ్మాయి. నా ఉద్దేశంలో ఫిజికల్గా ఫిట్ ఉన్న అమ్మాయి, డాన్సర్ కనుక డెఫినెట్గా ఫిజికల్గా ఫిట్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు నువ్వు సృష్టిని సెలెక్ట్ చేసుకుంటా. ఒక విషయం అంటే తను అనుకున్నది ఏంటంటే సృష్టితోనైతే గెలిచేస్తా అని చెప్పింది, ప్రియాతోనైతే స్ట్రాంగ్గా గెలవా అని ఓపెన్గా ఒప్పుకున్నది. అండ్ నాకు వీక్నెస్ ఉండాలి, నేను కెప్టెన్ కావాలని నేను చేస్తున్నా అన్నది. తప్పు కూడా ఏం లేదు, అందరు చేస్తారు చెప్పరు. బట్ తను ఉన్న విషయం చెప్పేసింది, నాకు ఫిల్టర్ లేదని కూడా చెప్పింది. కాబట్టి ఇవాళ నాకు సంజన తప్పు ఇక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే ఏ రోజు తప్పు అనిపిస్తే ఆ రోజు చెప్తాం, మనకు ఎవరు టార్గెట్ కాదు, మనం జనరల్గా కూడా న్యూట్రల్గానే మాట్లాడుకుంటాం. ఈరోజు సంజన నాకు నచ్చింది బేసిక్గా. అండ్ మనం నిన్న కూడా రీతు వర్మ నచ్చింది, ఈరోజు కూడా రీతు వర్మ చాలా ఫన్ యాంగిల్లో చాలా బాగా మాట్లాడుతుంది. సందర్భం వచ్చిందంటే తన ఐడెంటిటీ డెఫినెట్గా రీతు వర్మ అయితే మనకు రీతు చౌదరి, ఈ వర్మ వస్తుందండి నాకు, రీతు చౌదరి కూడా మంచి ఫన్ అయితే జనరేట్ చేస్తుంది ఇమాన్యుయల్తో. కానీ ఆ ఇన్సిడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో కానీ, లోపల ఏం జరిగింది, బయట ఏం జరిగింది, అండ్ మాస్క్ వన్ వచ్చేసి అది పెన్సిల్ ఐబ్రో పోయింది నాది, లైనర్ పోయింది అంటే కూడా అక్కడ కూడా మంచి ఫన్ జనరేట్ చేసింది రీతు చౌదరి. మనం దొంగతనాలు నేర్చుకోవచ్చు కదా, మీరు సంజనాలు నేర్చుకోవచ్చు, కానీ ఈయనేదో ఫన్ జనరేట్ చేస్తే కొంతవరకు 100%గా అక్కడ కొంతవరకు కాదు 100% ఫన్ జనరేట్ చేసింది. నాకు దొంగతనాలు నేను చెయ్యను, మనసులు దొంగతనం చేస్తానని చెప్పేసి మంచి బబ్లీ లుక్స్ తోటి అన్ని బాగా ఆడుతుంది రీతు చౌదరి. చాలా రోజులు ఉంటుంది అనిపిస్తుంది రీతు చౌదరి. అండ్ మీకు ఫైనల్లో వీడియో చూస్తుండండి, ఈ 2.0లో ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరో కూడా చెప్పేస్తాను. కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, మీరు గెస్ చేయని పేరు ఒకటి వచ్చింది స్క్రీన్ మీదకి, ఆ పేరు ఏంటిదో కూడా మీకు చెప్పేస్తా. 100% కన్ఫర్మ్ క్యాండిడేట్ అనమాట. దీనికోసం సీరియల్ కూడా వదులుకుంది అమ్మాయే. సో వీడియో చివరిలో చెప్తాం మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే డిస్కషన్లో ఇప్పుడు భరణి గారు వీళ్ళు తప్పు చేశారని వీళ్ళందరూ అనుకుంటున్నారు. సృష్టి కూడా అదే మాట అన్నది. ఈవెన్ మీరు చెప్పొచ్చు కదా, అక్కడ మీరు చెప్పకపోవడం వల్ల, ఆమె చేయడం వల్ల, మీరు సంజనకు సపోర్ట్ ఇవ్వడం వల్ల మీరు చేశానంటే, తను ఏమందంటే తను ఇంకేదో చేసింది, ఇంత పెద్ద ఇష్యూ అయితే దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇంకా ఇష్యూ అయిన తర్వాత అప్పుడు తప్పించుకుంటే బాగోదు కనుక దాన్ని కంటిన్యూ చేసి వచ్చింది అన్నట్టుగా తనుజ చెప్పింది. భరణి గారు కూడా మేము చేసిన తప్పే అని అందరికీ సారీ చెప్పాడు. పర్సనల్గా కూడా నేను చేయడం వల్ల మీరు అందరూ ఇబ్బంది పడ్డారు కనుక ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను తప్పు ఒప్పుకుంటున్నాను, చేశానని ఒప్పుకుంటున్నాను అన్నాడు. మూర్ఖంగా వాదించలేదు. తప్పు చేయొచ్చు, అంటే తప్పు అనుకుని కూడా చేయలేదు, బట్ అది తప్పు అయింది. తర్వాత పెద్ద డిస్కషన్ అయింది, ఇవన్నీ అయింది. ఇంకా తప్పును ఒప్పుకున్నాడు. అక్కడికి నాకు భరణి గారు కూడా బాగా అనిపించారు. రైట్.
ఈ మధ్యలో సంజనను 2 days లోపలికి రావద్దని డిసైడ్ చేశారనమాట వీళ్ళందరూ కలిసి. మన ఓనర్స్ అందరూ కూడా సంజనను లోపలికి 2 days రానివ్వద్దు, శిక్షగా గుడ్డు దొంగిలించినందుకు ఇంత పెద్ద ఇష్యూ చేసినందుకు రావద్దని డిసైడ్ చేసి బయటకు వచ్చి అదే విషయాన్ని చెప్పారు. సంజన కూడా చాలా లైట్గా తీసుకున్నది. నేను ప్లేట్ ఇక్కడనే కడుక్కుంటే ఇక్కడనే ఉంటా, నేను రాను అని చెప్పేసి చాలా లైట్ తీసుకోవడం. అంటే ఎంత స్పోర్టివ్ తీసుకుంటుంది అంటే ఎంత పెద్ద విషయాన్ని అంత స్పోర్టివ్ తీసుకుంటుంది. ఒకవేళ బాధ అయితే లోపలికి వచ్చి ఏడుస్తుంది. అదే విషయం చెప్పి నేను 1 గంట ఏడుస్తా, మళ్ళీ నేను నవ్వుతా, నా లైఫ్లో నవ్వు అనేది ఉన్నది, నేను నవ్వుకుంటూనే ఉంటా అని చెప్పేసి బాగా చెప్పింది. తను బయట పర్సనల్ విషయాలు మనకు అవసరం లేదు, తను అంటే ఇంటి దగ్గర విడిచిపెట్టి వచ్చాను అని కూడా అది కూడా మాట్లాడేసి క్లియర్గానే మాట్లాడింది. పర్ఫెక్ట్ క్రిస్టల్ క్లియర్గా మాట్లాడింది. అసలు లోపలికి కొత్త సంజన కనబడింది నాకైతే. కెప్టెన్సీ టాస్క్ లోపల ఎంచుకున్న తర్వాత సంజన బయటకు వచ్చేసి వీళ్ళు కావాలని అక్కడ కూడా డిఫరెంట్గా ఫన్నీ వేలోనే మార్చి చెప్పింది సంజన. డైరెక్ట్గా అయితే చెప్పాల. నాకు ఏ విషయంలో నన్ను బిగ్ బాస్ ఎంచుకున్నారో నాకు తెలీదు, ఏది చూసి స్ట్రాంగ్ చూసి ఎంచుకున్నారో అది మీ మైండ్లోకి వదిలేస్తా, దీని మీద నన్ను గర్జన చేయొద్దు అంటే కోపానికి రావద్దు. అయినా కోపానికి వచ్చినా నేను కోపం మళ్ళీ రివర్స్ ఇస్తా, దానిలో ఏం లేదు, కోపానికి వస్తే రండి. కానీ నాకు ఒక ఆప్షన్, నాకు ఒక పవర్ ఇచ్చారు. ఏం చూసి ఇచ్చాడో బిగ్ బాస్ అంటే యాంగ్జైటీ క్రియేట్ చేసింది ఇక్కడ. ఏం చూసి ఇచ్చాడో బిగ్ బాస్ మీకే ఊహకే వదిలేస్తున్నా అని చెప్పేసి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేయమంటే ప్రియా అసలు అన్నిట్లో నేను తురుంచింది అనుకుంటుంది. మొత్తం నన్ను సెలెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా, ఏ విషయంలో నన్ను అందరూ ఎన్నుకుంటారో అని అనుకుంటుందేమో. సో డిస్కషన్ నడిచిందనమాట. సో వీళ్ళందరినీ నలుగురిని పిలుచుకున్నది. నలుగురు పిలుచుకున్న తర్వాత సంజన పిలిచేటప్పుడు అక్కడ శ్రీజ ముఖం చూడాలి, ఇట్లా ఉడికిపోయింది మొత్తం. నన్ను పిలుస్తుంది, నన్ను ఎందుకు పిలవట్లా, అసలు కనీసం అప్రిషియేట్ పిలుస్తుంటే కూడా సపోర్ట్ కొట్టాడు. చూస్తుంది. చూసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ శ్రీజనే. అసలు ఆగదు కదా శ్రీజకి నోరు, దమ్ము కదా, దమ్ము చూపించాలని ఫస్టే ఓపెన్ చేసేది. వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు సరే, మా వై దెమ్ వై నాట్ మీ వై నాట్ అస్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేసింది. సంజన అందరికి ఇచ్చి పడేసింది. ఒక్కొక్క రీజన్ చెప్పింది. నాకు క్లోజ్ ఉన్న వాళ్ళని నేను హెల్ప్ చేయాలనుకుంటున్నా, నాకు ఎవరైతే దగ్గరైనరో ఆమె లాజిక్ అంతే సింపుల్, దాన్ని దాచిపెట్టి ఈయన కెపాసిటీ ఉన్నది ఇట్లా అవన్నీ చెప్పాలా. ఫస్ట్ అయితే క్లియర్గానే చెప్పింది. నాకు వాళ్ళందరూ నాకు క్లోజ్ ఉన్న వాళ్ళకి నా ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నా, నాకు ఛాన్స్ వచ్చింది, నాతో ఎవరైతే క్లోజ్ ఉన్నారో ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నా. అంటే ఏంది, రేపు పొద్దున మీరు నాతో కయ్యం పెట్టుకుంటే మీకే నష్టం, నాతో బాగుంటే మీకే లాభం, నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇస్తా, మీరు నాతో కయ్యం పెట్టుకుంటే నేను కూడా కయ్యం పెట్టుకుంటా అన్న రేంజ్లో చెప్పింది సంజన. నిన్నటి ఎపిసోడ్తో సంజన గ్రాఫ్ ఇట్లా పెరిగిపోయి అండ్ ఓటింగ్ కూడా పెరిగింది సంజన గారికి. 3rd 4th పొజిషన్లో ఉన్నారు సంజన గారు. మేబీ ఇంకా ఇట్లే మంచిగా ఆడితే పైకి కూడా వస్తారేమో. నాకు కొన్ని పాత విన్నర్ అయిన కంటెస్టెంట్లు కొంతమంది గుర్తొచ్చారు సంజన చూస్తే. పేర్లు ఎందుకు రండి, కొంతమంది అయితే గుర్తొచ్చారు, అంటే మళ్ళీ పేర్లు చెప్పే విషయం. సో అట్లా బయటకు వచ్చి క్లియర్గానే చెప్పింది. చెప్పిన తర్వాత వీళ్ళకు ఒక డౌట్ వచ్చింది. అంటే వీళ్ళు అతి ఆలోచన పరులు, మన కామనర్స్ ఎవరైతున్నారో అతి ఆలోచన పరులు. లోపలికి పిలిచి కెప్టెన్సీ టాస్క్ అని చెప్పి వచ్చి సెలెక్షన్ చేసుకున్నది కదా, మళ్ళీ ఇదే ఇష్యూ అయితే మళ్ళీ గొడవ అవుతుంది కదా, అయ్యాన్ని ఆలోచించాలి వీళ్ళు. శ్రీజ చాలా అతిగా ఆలోచిస్తుంది కదా, ఆమెకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో, మనల్ని ఫూల్ చేస్తుందేమో, ఈమెకు తానా అంటే తందన డేమాన్ పవన్ కావచ్చు. 4th day కదా, ఎందుకు అట్లా కెప్టెన్సీ టాస్క్ ఎందుకు చెప్పింది అంటే 4th day కదా కెప్టెన్సీ టాస్క్ ఉంటుందంటే నమ్మేస్తాం కదా మనం, అందుకోసం చెప్పట. అతి ఆలోచన, అవసరమైన వాటి మీద ఎంటర్టైన్మెంట్ మీద ఆలోచన లేదు, ఈ చెత్త విషయాలన్నిటి మీద కూడా ఆలోచిస్తున్నారు. కోడి గుడ్డు, బన్ను ముక్క, ఇవే ఆలోచనలు, పెన్సిలు, ఇవే ఆలోచనలు తప్పితే చిల్లర ఆలోచనలు తప్పితే పెద్ద ఆలోచనలు అయితే చేస్తలేరు వీళ్ళు. మనం కొట్టాలా, వ్యవహారం చేయాలా, ఎంటర్టైన్మెంట్ చేయాలా, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కూడా ముఖ్యం. తనుజ చెప్పింది మధ్యలో, బిగ్ బాస్ హౌస్ అంటే గొడవే కాదు, ఎందుకంటే ఒక చపాతీ బయటపడేశాడు మర్యాద పరిచి, ఇవన్నీ చెప్తాడు కదా, స్టోరీ అంతా చెప్తాడు కదా, ఫుడ్ వేస్ట్ చేయొద్దని మనిషికి తెలీదా, నన్ను ఎంగిల్ చేశా అంటే చపాతీ ఎట్లా ఎంగిల్ అవుతుంది, చుంచుకొని తినేది కదా, వేరే వాళ్ళకి ఇస్తే తింటారు కదా, వాళ్ళందరూ ఖాళీ ఉన్నారు కదా. ఈ విషయంలో కూడా పాయింట్అవుట్ అయ్యే అవకాశం ఉంది మర్యాద మనిషి. ఈసారి ఓటింగ్లో లేడు కనుక హ్యాపీ, లేకుంటే ఓటింగ్లో ఉంటే గుద్ది పడేసేవాళ్ళు మన వాళ్ళు, అంటే ఒక ఓటు కూడా పడేది కాదు కావచ్చు నిన్నటి ఈ సిచ్యువేషన్కు. చపాతీ కింద పడేస్తే తను మన రీతు చౌదరి పాపం చూసేసి చపాతీ ఎవరు పడేశారని చెప్తే తనుజ పోయి చూసేసి ఎందుకు అట్లా పడేశారు క్యాజువల్గా అడిగింది, పెద్ద సీరియస్గా కాదు, క్యాజువల్గా అడిగేసి ఇక్కడ అంటే అడిగి కూడా మళ్ళీ ఏం చెప్పిందంటే, పాపం నాకు మీతో మాట్లాడాలంటే చిన్న విషయాలు మాట్లాడాలని నాకు భయం వేస్తుంది, గొడవ అవుతుందని భయం వేస్తుంది, ప్రతిదానికి గొడవ అవుతుంది కదా. బిగ్ బాస్ హౌస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఫైటింగ్, దిస్ ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో, వీ హ్యావ్ టు గివ్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో, మిగతా యాంగిల్స్ కూడా ఉంటాయి బిగ్ బాస్ హౌస్లో, సో ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది. తనుజ గేమ్ కరెక్ట్గా అర్థం చేసుకుంది అనిపించింది, అంటే హై లెవెల్లో అర్థం చేసుకుంది అనిపించింది. గొడవలు చేస్తున్నారు కనుక ఇట్లా అని బయటకు వచ్చారు. మళ్ళీ డిస్కషన్ ఇక్కడ స్టార్ట్ అయిందండి. వాళ్ళు చూసారా, భరణి గారు కూడా అన్నారు సింపుల్గానే, ఆయన ఒక చిన్న డైలాగ్ కొట్టింటాడు, ఇది ఇట్స్ నాట్ ఇన్ సీరియస్ నోట్,
వుడ్ వేస్ట్ చేయొచ్చు అన్నట్టుగా ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ డిస్కషన్ వెళ్ళిపోయారు. రణరంగం రచ్చ, అంటే ఇది చదరంగం కాదు రణరంగమే నాగార్జున అన్నారు. రణరంగం అంటే గొడవ. సో బిగ్ బాస్ హౌస్ మొత్తం మనం 100 రోజులు గొడవలు పెట్టుకుంటూనే ఉండాలి అని మైండ్లో ఫిక్స్ అయ్యారు. వీళ్ళు 4-5 కలిశారంటే మనం అనుకుంటాం కదా, 4 ఆడోళ్ళు కలిస్తే 4 చీకలు కలిస్తే లుల్లి గొడవలు ఎన్ని పచ్చార్లు అయితే అని. వీళ్ళకి అదే చర్చ, వేరే చర్చే లేదు. కామనర్స్కి నేను రావద్దంటే నువ్వెందుకు రానిచ్చావు, నేను వద్దన్నంగా నువ్వెందుకు ఇచ్చావు, నువ్వు రైస్ ఎందుకు ఇచ్చావు, నువ్వు అరటిపండు ఎందుకు ఇచ్చావు, నువ్వు స్వీట్ ఎందుకు ఇచ్చావు, నువ్వు టీ ఎందుకు ఇచ్చావు. వీళ్ళే గొడవలు పడుతున్నారు ఒక దిక్కు కాకుండా. ఇదేమో మళ్ళా రచ్చ. ఇంకా బయట రీతు వీళ్ళు కామెడీ చేసుకుంటారు అనమాట దీని మీద. అది అట్లయింది ఇట్లయిందని చెప్పేసి రీతు కామెడీ. మంచి ఆడుతున్నది రీతు. కెప్టెన్సీ టాస్క్ కోసం మళ్ళీ బిగ్ బాస్ ఏం చేశారు, ఇందులో పంచ్ పెట్టాడు బిగ్ బాస్. అంటే చెప్పాడు కదా ఫస్టే, నేను అర్జున్ లాగా ఆడతా కృష్ణుని లాగా కాదని. యుద్ధ రంగంలో బిగ్ బాస్ దిగినట్టే అనిపిస్తున్నది నాకైతే. బికాజ్ వీళ్ళని కెప్టెన్సీ కంటెంట్లో సెలెక్ట్ చేసుకొని వీళ్ళని మళ్ళీ సపోర్టర్స్ కావాలని చెప్పేసి వాళ్ళకు ఒక టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ పెట్టినప్పుడు ఏంది, ఒక్కరిని పిలిచాడు, నెంబర్లు తీసుకోమన్నాడు. ఒక్కరిని పిలిస్తే వాళ్ళంతా ఎంచుకుంటారా లేదా అంటే ఎవరు ఎంచుకోవట్లేదంటే వాళ్ళ గేమ్ సరిగ్గా లేదు. అక్కడనే వాళ్ళకి ఇంటి పోతుంది. అంటే పర్ఫెక్ట్గా వాళ్ళ గేమ్ తెలిసిపోతుంది. సుమన్ శెట్టి రాగానే ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సుమన్ శెట్టికి విషయం అర్థమవుతుందికి సుమన్ శెట్టి మంచిగా ఆడాలా కరెక్ట్గా. అంటే ఇంకా మిమ్మల్ని అనేసాడు కూడా బిగ్ బాస్, మిమ్మల్ని ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదు, అంటే మిమ్మల్ని ఎవరు నమ్మట్లేదు, సుమన్ శెట్టి మీరు వెళ్ళి కూర్చోండి అని. మిగతా వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తున్నారు. ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నారు. భరణి వచ్చాడు. భరణికి అందరూ థమ్స్అప్లు ఇస్తే ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకున్నాడు. తనూజాను కూడా ఎవరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోలేదు. విషయం ఏంటంటే రాముకు ఓకే అంటే సృష్టిని సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్, ఇక లాస్ట్ మిగిలింది హరీష్, పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా సంజన సెలెక్ట్ చేసుకుంది. సంజనకు నేను ఆడతాను, నేను సపోర్ట్ ఇస్తాను సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ మనం ఎంతో గొప్పగా సెలెక్ట్ చేసుకుంది అంటాం. బయటికి వచ్చినాక మళ్ళీ ఒక నిమిషం ఆగదు కదా, శ్రీజకు చెప్పేసింది మనందరికీ మనకు తెలుసు కదా, ఆమె గేమ్ కూడా నేను చూడాలనుకుంటున్నాను, అందుకోసం నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ప్రియా వచ్చేసి డెమాన్ పవన్ వచ్చిందనమాట. ప్రియాకు మేము వీళ్ళకి చేసుకుంటే నువ్వు ఆమెకి ఎందుకు మన టీంలో జెలస్ తీసుకొచ్చేది, వాళ్ళకి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, ఇట్లా అంటే మొత్తానికి ఎప్పటికీ 24 గంటలు గొడవల మధ్యలోనే ఉండాలని వీళ్ళు డిసైడ్ అయిపోయారు అనమాట. రచ్చ చేస్తున్నారు. రైట్. దాని తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. భరణి కొంత నాకు ఒక యాంగిల్ కనబడ్డది భరణి గారిలో. వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లేదు, మనం ఇండివిజువల్ గేమ్ ఆడదామని ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుంచి ఇండివిజువల్ గేమ్ స్టార్ట్ చేసిండేమో భరణి. ఎందుకంటే తను సెలెక్ట్ చేసుకున్నది ఇమాన్యుల్ని, సృష్టిని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు. నేను నిన్ను సెలెక్ట్ చేసుకోలేదు ఎందుకంటే మన దాంట్లో నుంచి గెలవాలా, ఇమాన్యుల్ అయితే స్ట్రాంగ్గా గెలుస్తాడు, నువ్వు అంత నమ్మకం లేదన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి, కానీ సంజనకు మాత్రం ఓటేయకండి మీరు అని చెప్తున్నాడు. సంజన మీ గ్రూపే కదా, సంజనను మాత్రం సెలెక్ట్ చేయకండి, ఆమెను సెలెక్ట్ చేసి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. ఇంకొకటి మర్యాద మనిషి లాజిక్ నాకు ఇందాక ఒకటి మిస్ అయినా, అదొకటి చెప్పేది ఉండే. తను సెలెక్ట్ చేసుకోలేదు కదా, ఎవరు సంజన వచ్చేసి వీళ్ళు 4 సెలెక్ట్ చేసి వీళ్ళందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. క్వశ్చన్స్ అడిగేటప్పుడు మర్యాద మనిషి మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు వరకు ఓకే, తర్వాత మీరంటే మాకు ఇష్టం లేదు కదా, మీరు అంత కాంట్రవర్షియల్ ఉన్నారు కదా, మీరు కెప్టెన్ అయితే మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం అనుకుంటున్నారు మీరు అని అంటాడు. కెప్టెన్సీ టాస్కే అట్లుంటుంది నాయన, అలా నువ్వు అనుకున్నట్టు ఉండదు కదా, మంచోళ్ళనే కెప్టెన్ చేయాలా లేకుంటే అందరు సానుభూతి ఉన్న వాళ్ళు కెప్టెన్ కావాలా, ఇలా ఉండదు కదా, ఇలా ఉండదు. అండ్ నువ్వు అన్నమాటకు అది తప్పు మాట అనిపించింది నాకు, మర్యాద మనిషి అన్నమాట. ఎందుకంటే ఎవరు కెప్టెన్సీ వచ్చినా వాళ్ళ మాట వినవలసిందే. నువ్వు వాళ్ళ మాట వినకుంటే రేపు పొద్దున నీ కెప్టెన్ అయినప్పుడు ఎందుకు వింటారు? కాంట్రవర్సీ క్యాండిడేట్ అయినా నువ్వు ఒకసారి వన్స్ కెప్టెన్ అయ్యేవరకు కెప్టెన్ అయిన తర్వాత వాళ్ళ కెప్టెన్సీ టాస్క్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు, అందరిని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, హౌస్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, ఇవన్నీ అయిన తర్వాత కదా చూడాల్సింది. అండ్ ఇక్కడ సంజన ఒక అద్భుతమైన వర్డ్ విడిచిపెట్టింది శ్రీజ అన్నప్పుడు. శ్రీజ మమ్మల్ని ఎందుకు చేయలేదు, వాళ్ళు ఎందుకు చేశారు, కెప్టెన్ అంటే మీకు నచ్చిన వాళ్ళని కాదు కదా, హౌస్లో ఎవరు కంట్రోల్ చేస్తారో చూడాలి కదా, వాళ్ళని కదా చేయాల్సింది. అంటే ఈ ఉద్దేశం నేను మంచిగా కంట్రోల్ చేస్తాను, నన్ను ఎందుకు చేయలేదు. సంజన ఇడిచిపెట్టిందండి ఒక డైలాగ్, ఇక్కడ అద్భుతమైన పంచాయతీ వేసింది. ఇక్కడ ఎవడు ఖాళీగా రాలేదు, సింపుల్గా రాలేదు, మీరందరూ కూడా షో ఆడొచ్చారు, మీరందరూ కూడా అగ్ని పరీక్ష ఆడొచ్చారు, వీళ్ళందరూ సెలబ్రిటీస్ వచ్చారు, అందరికీ కేపబిలిటీ ఉంటుంది, ఇస్తేనే తెలుస్తుంది. ఎవడు ఊరికే రాలా, వీక్నెస్ ఉన్నాడు అసలు ఇక్కడ దాకా రాడు, ఇక్కడ దాకా వచ్చిండంటేనే సంథింగ్ ఉంటుంది కదా, బిగ్ బాస్ హౌస్కి వచ్చిందంటే సంథింగ్ పవర్ చూసే తీసుకుంటారు కదా. మీరు కూడా అగ్ని పరీక్ష దాటి వచ్చారు, అందులో అగ్ని పరీక్ష దాటి వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్లే కదా. కాబట్టి నేను అన్ని చూసే సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ అడిగిన తర్వాత ఒక్కొక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, పర్ఫెక్ట్ పంచ్ ఇచ్చింది సంజన. అంటే పంచ్ ఇవ్వాల్సిన చోట సంజనాన్ని మించిన వాళ్ళు అనిపిస్తుంది, ఎదుటి మాట్లాడకుండా పంచ్ చేస్తుంది. కావాలని కొన్ని నవ్వుకుంటూ రెచ్చగొట్టేది ఆమెకు ఉన్నది. అంటే
నవ్వితే రెచ్చిపోతారు. కొన్ని సందర్భాల్లో మనం నవ్వుతుంటే ఎదుటోడు రెచ్చిపోతాడు, వాడికి నిజం గుణాలన్నీ బయటపడతాయి. మాస్కులు తీయిస్తా అని మాస్క్ అని చెప్పాడు, కానీ మాస్కులు తీయించే పని పెట్టుకున్నది ఎవరు? సంజన. అందుకే సంజన అనే పిలిచి సంజనను హింట్ ఇచ్చినట్టు అనిపించింది బిగ్ బాస్. మిమ్మల్ని అందరు కార్నర్, జనరల్గా ఇట్లాంటివి చెప్పడు, బట్ మిమ్మల్ని అందరు కార్నర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా, మీరు ఒక్కరే నిర్భయంగా మాట్లాడుతున్నారు అంటే నా సపోర్ట్ నీకే అన్నట్టుగా చెప్పాలని చెప్పిండు బిగ్ బాస్. నా సపోర్ట్ నీకే, మీరు నిర్భయంగా మీరు ఒక్కరే ఆడుతున్నారు, మిగతా వాళ్ళందరూ మాస్కులు పెట్టుకున్నారు, మీరు ఒక్కరే నిర్భయంగా ఆడుతున్నారు అని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ కూడా కొంత స్క్రిప్ట్ ఏమో అనిపిస్తుంది. స్క్రిప్ట్ అంటే సంజనాకి ఇచ్చిన డ్యూటీ ఏమో అందరిని రెచ్చగొట్టడము, ఇట్లే ఆడమని చెప్పిరేమో అన్నందుకు మరి బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ ఇస్తాలే అన్నది బిగ్ బాస్ వాయిస్ నుంచే ఇలా మీరు ఇస్తారు అంటే మేము మా సపోర్ట్ నీకే, నేను నీకు పర్సనల్గా సపోర్ట్ ఇచ్చి మీకు పవర్ ఇస్తున్నా అని చెప్తే, అంటే నువ్వు ఈ గేమ్ ఇట్లే ఆడు అని ఇంటి ఇచ్చినట్టే కదా. తను తప్పుగా ఆడిందని మనం అనుకున్నాం, జనాలందరూ అనుకున్నారు, బట్ బిగ్ బాస్ టీం ఇచ్చింది మీకు నేను సపోర్ట్ ఇస్తున్నాను సపరేట్గా, నిర్భయంగా మీరు ఆడుతున్నారంటే ఆబ్వియస్లీ ఇది ఎప్పుడు చెప్పాలా బిగ్ బాస్? లాస్ట్ వీక్లో అక్కడ మనకు అవి పడతాయి కదా ఫైర్ వర్క్స్, అప్పుడు చెప్తారు ఇట్లాంటి అని, మీరు ఇట్లా ఆడారు అట్లా ఆడారని. మధ్యలో ఎప్పుడు చెప్పరు మీ ఆట ఇట్లా అట్లా అని చెప్పరు, కానీ ఇక్కడ చెప్పిండు మీరు నిర్భయంగా ఆడుతున్నాను అంటే సంజనకు ఇంటి ఇచ్చేసి లైసెన్స్ ఇచ్చినట్టే అనిపించింది నాకైతే. సో అది దాని తర్వాత గేమ్ స్టార్ట్ అయిపోయింది. గేమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మర్యాద మనీష్ను కెప్టెన్ రాసుకున్నప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళే ఆడాలా అని చెప్పేసి ఆ మూలలన్నీ పెట్టారు, గోడకు అక్కడ నిల్చోవాలా, ఎవరి కాలు కింద పడితే దాని సెట్ ఆఫ్ రూల్స్ అని చెప్పేసాడు. చెప్పిన తర్వాత ఇక్కడ మర్యాద మనీష్కి ఇప్పటిదాకా ఏం డ్యూటీ లేదు కదా, మర్యాద మనీష్కి చూద్దామని చెప్పేసి మర్యాద మనీష్ ఆల్రెడీ కాంట్రవర్సీ కొంచెం నడుస్తుంది బిగ్ బాస్, ఆయన సంచాలకుగా సెలెక్ట్ చేసాడు. చేసిన తర్వాత క్లియర్గా ఫస్ట్ చెప్పిండు అంటే ఏమైనా చిన్న కాలు కింద దాకినా నేను ఎలిమినేట్ చేస్తా, ఈ రూల్ చెప్పిండు. కాలు కింద దాకితే ఎలిమినేట్ చేస్తా, చిన్నగా షేక్ అయ్యి కింద పడ్డా ఎలిమినేట్ చేస్తా అని చెప్పిండు. ఈ లైట్ రూల్ అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల బిగ్ బాస్ చెప్పిండు, ఓకే లైట్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైట్ ముందు వేస్తే నేను ఎలిమినేట్ చేస్తా అని తాను చెప్పలేదు, అది మిస్ అయ్యిండు అక్కడ. తర్వాత ఏమైంది, ఒక్కొక్కరు వచ్చి తీస్తున్నారు. ఇద్దరికి ఫస్ట్ సృష్టికి కానీ డెమాన్కి కానీ వీళ్ళిద్దరికి వాళ్ళు కూడా అంటే తీసేవాళ్ళే, డైరెక్ట్ పోయి తీసేవాళ్ళే. ఫస్ట్ తీసేటప్పుడు ఆగు గ్రీన్ లైట్ వస్తుంది అని చెప్పాడు, రైట్? గ్రీన్ లైట్ వస్తుందని చెప్పిన తర్వాత గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత చేయమన్నాడు. నెక్స్ట్ సృష్టికి కూడా చేశాడు. సృష్టికి కూడా చేసిన తర్వాత అట్లే పరిగెత్తుతుంటే ఆగాగా అన్నాడు. ఇమాన్యుల్ లేచి పరిగెడుతుంటే అసలు గ్రీన్ లైట్ మీద మీరు గమనిస్తే గ్రీన్ లైట్ మీద మనీష్కు చిత్తమే లేదు, రైట్? మనీష్కు చిత్తం లేదు, కానీ లాగిన తర్వాత చూశాడు అక్కడ రెడ్ లైట్ ఉందని. ఫస్టే చూడలేదు, చెప్పలేదు, అది తప్పు ఆయనది, సంచాలకుగా ఆయన తప్పు, కానీ అది చెప్పాల. వచ్చిన తర్వాత లాగేసిన తర్వాత అప్పుడు మీరు గ్రీన్ లైట్లో తీయలేదు, రెడ్ లైట్లో తీశారంటే అరే చూసుకోలేదన్నా మీరు చూడాలి కదా అని బాగానే అన్నాడు ఇమాన్యుల్. లేదు మీరు డైరెక్ట్ ఎలిమినేషన్. అదేంది ఎలిమినేషన్? ఇది ఫస్ట్ గేము, అందరికి కొత్తే, అందరూ ఆశతోనే వస్తారు. కెప్టెన్సీ టాస్క్ ఛాన్స్ వచ్చింది ఇమాన్యుల్కు, అందరికీ అంతే కదా, అన్ని చూసుకొని వస్తారు. ఎవరైనా కెప్టెన్సీ అంటే ఈజీ టాస్క్ కాదు. నువ్వు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చే ఉండే, ఈ క్లియర్గా చెప్పే ఉంటాయి, లేకుంటే ఈ పాయింట్ ఏదైతే ఎలిమినేషన్ పాయింట్స్ అనేది ఉన్నదో అది మనీష్ ఫస్టే చెప్పాలా, ఇట్లా చేసినా ఎలిమినేట్ చేస్తా, మీరు రెడ్ లైట్ చూసుకోకుండా ఎలిమినేట్ చేస్తా. లేదు అంటే ఏంది, నా ఉద్దేశం నేను చూసి చెప్తాను మీకు అన్నట్టే ఫస్ట్ ఇద్దరికి చెప్పాడు కదా. మూడోది ఎవరైనా కూడా యాంగ్జైటీ ఉంటుంది పీకడానికి, తీసేసి ఎలిమినేట్ చేయడానికి అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఘోరమైన విషయం ఇది చాలా, అంటే మనం ఎవరు కూడా ఒప్పుకోని విషయం. వరస్ట్గా ఫెయిల్ అయిపోయాడు నాగార్జున గారితో, దుబ్బులు ఖాయం గ్యారంటీ నాగార్జున గారు అనుకుంటున్నాం. ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో, టీం ఎట్లా రియాక్ట్ అవుతాడో మనకు తెలియదు, కానీ సంచాలక తుది నిర్ణయం అంటారా ఏమంటారో తెలియదు. బట్ మనీష్కు కొంత ఇస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. కొరడా బట్టి మనీష్కు కొంచెం కొరడా పడితేనే ఈయన కొంచెం తగ్గుతాడు, విషయం తెలుస్తుంది. లేదు ఇట్లనే పోనీ మనీష్ అనుకుంటే మాత్రం అది కూడా చెప్పరు బిగ్ బాస్ టీం వాళ్ళు, అది కూడా గేమ్ ఉంటుంది, పోన్లే నడుస్తుంది కదా అనుకుంటే చెప్పరు, అట్లా కూడా జరగవచ్చు. సో అట్లా జరిగింది. మొత్తానికి ఫైనల్గా కెప్టెన్ సంజన అయింది విచిత్రంగా. సో ఈరోజు ఎలా చేస్తుంది కెప్టెన్సీ, ఏం నడుస్తుంది? ఎందుకంటే సంజన కెప్టెన్ అయితే 100 కాంట్రవర్సీలు వస్తాయి. నార్మల్గా ఉన్నప్పుడే ఇన్ని వస్తే రేపు పొద్దున సంజన ఎవరిని కూడా దొంగతనం చేస్తే తిట్టడానికి ఉండదు, ఎందుకంటే నువ్వే చేసావంటారు వీళ్ళు, నువ్వు చేయలేదా అని అంటారు. ఆమె అన్నీ నవ్వుకుంటే చేసింది. ఇంకెవడన్నా ఆ పాయింట్ అవుట్ చేస్తే మళ్ళీ వీళ్ళందరికీ ఛాన్స్ వస్తుంది. మస్తు మజా ఉండబోతుంది. మనకు కావాల్సిన మజా అయితే బిగ్ బాస్ హౌస్లో ఖచ్చితంగా స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు 100%. దీనికి కర్త కర్మ క్రియ ఒకటి సంజన, ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఇమాన్యుల్, ఈ రచ్చలేపుట్లు మన మనోడు మర్యాద మనీష్ కూడా ఒక పాలు తీసుకున్నాడు. మొత్తానికి కావాల్సిన స్పైస్ అయితే మొదలైంది, రైట్? మీకు ఇంకో విషయం చెప్పిన ఎవరెవరు వెళ్తున్నారు అని చెప్పేసి. ఈ ఎవరు వెళ్తున్నారు ఒక సెపరేట్ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ ఇందులో చెప్పేస్తున్నా. మీరు ఊహించిన క్యాండిడేట్, ఎవరు ఊహించిన క్యాండిడేట్ సుహాసిని గారు వెళ్తున్నారు.
సెకండ్ విడతకు సుహాసిని గారు ఖచ్చితంగా వెళ్తున్నారు. ఆవిడ సీరియల్ నాన్నగారు మామగారు సీరియల్ కూడా అది కూడా నిన్న అయిపోయింది. అప్రోచ్ అయ్యారు బిగ్ బాస్ టీం వాళ్ళు. ఖచ్చితంగా 100% అక్యురేట్ ఇన్ఫర్మేషన్తో చెప్తున్నాను. అంటే మనం 100% అన్నా 99 వచ్చి ఇంకా 4 వారాలు ఉంది కనుక సెకండ్ విడతలో మీకు వచ్చే క్యాండిడేట్ ఒకటి సుహాసిని గారు 100%. రెండోది శివ్ ఎవరు మన ప్రియాంక జైన్ వాళ్ళ జోడీ ఉన్నాడు కదా శివ్ కుమార్. ఆయన ఫస్ట్ దాంట్లోనే వచ్చేది ఉండి బట్ రాలేదు ఏదో ఇష్యూస్ వల్ల. సెకండ్ దాంట్లో మాత్రం వస్తున్నాడు. అండ్ మూడో క్యాండిడేట్ పవిత్ర, జబర్దస్త్ పాగల్ పవిత్ర ఉంది కదా. ఈ పాగల్ పవిత్ర డే 1 రావాల్సింది, అప్పుడు హోల్డ్ చేశారు. హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైంకు మళ్ళీ తెలిస్తే అమ్మాయి నన్ను అట్లా చేయలేదు, నేను ఇట్లా రాను అని అంటుందంట. బట్ దే ఆర్ ఫోర్సింగ్ అని విన్నాను. సో పాగల్ పవిత్ర కూడా వస్తుంది. ఇంకొక 2-3 క్యాండిడేట్స్ మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తే ఈ ముగ్గురు అయితే నాకు తెలిసి 99% కన్ఫర్మ్ క్యాండిడేట్స్. ఓకే, సో మనం నెక్స్ట్ వీడియో వచ్చేసి ఓటింగ్ ట్రెండ్స్ మీద చేసుకుందాం. ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు టాప్లో ఉన్నారు, మీరు ఊహించిన క్యాండిడేట్ టాప్లో ఉన్నారు. అండ్ రెండోది ఎలిమినేషన్కు దగ్గరలో ఉన్న క్యాండిడేట్ కూడా మీరు ఊహించని క్యాండిడేటే. ఎందుకు ఇలా జరిగింది అంటే అనూహ్యంగా కొంతమందికి అసలు ఓటింగ్ రాదనుకున్న వాళ్ళు కూడా టాప్ పొజిషన్లో ఉన్నారు. బాగా ఓటింగ్ పడుతుంది అని అనుకున్న వాళ్ళు చాలా కింది పొజిషన్లో ఉన్నారు. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మేబీ ఒక 1.5 hour 2 hours మళ్ళీ మీకు ఓటింగ్ వీడియో అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రైట్, వ్యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయి అంటే మొన్న మనకు అల్గారిథం అంతా చేంజ్ అయినట్టుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబ్ అంటే లైక్ చేయండి. అండ్ హైప్ అని ఒక బటన్ ఉంటుంది, వారంలో 1-2 సార్లు నా కోసం కూడా ఈ హైప్ వాడండి. సో ఆబ్వియస్లీ కొంచెం రీచ్ ఎక్కువ వస్తే మనకు చెప్పడానికి కూడా ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అది స్టోరీ. నేను చెప్పడం లేని మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ రూపంలో తెలియచ్చు. బ్రదర్ ఇది కాదు, ఇది మార్చుకో, ఇది అని చెప్పేసి చెప్పినా కూడా నేనైతే ఏమనుకోను. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మై వ్యూవర్స్. ఓకే, సో ఇక్కడ దాకా చూసారు కనుక, చూసిన వాళ్ళకి చెప్తున్నాను, మధ్యలో పోయిన వాళ్ళు మనం ఏం చేయలేము. ఇక్కడ దాకా చూసారు కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లందుల, జై హింద్.